ఇది జనవరి 26 ఉదయం మరియు శాంతిపూర్ చిన్న పట్టణం ఉత్సాహంతో సందడి చేసింది. పాఠశాల క్రీడా మైదానాన్ని త్రివర్ణ బెలూన్లు, జెండాలు, పూలతో అలంకరించారు. అన్ని వయసుల పిల్లలు చక్కని యూనిఫారాలు ధరించి గణతంత్రదా చిన్న ఆరవ్ మరియు అతని ప్రాణ స్నేహితురాలు మీరా ముఖ్యంగా ఉత్సాహంగా ఉన్నారు. వారు భారత రాజ్యాంగానికి సంబంధించిన స్కిట్లో భాగంగా ఉన్నారు. ఆరవ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మీరా లేడీ జస్టిస్గా ప్రకాశవంతమైన కార్యక్రమం ప్రారంభం కాగానే ప్రిన్సిపాల్ భారత జెండాను ఎగురవేశారు. అందరూ గర్వంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. చప్పట్లు కొట్టిన తర్వాత స్కిట్ మొదలైంది. భారత రాజ్యాంగం మన దేశానికి ఒక రూల్బుక్ లాంటిది. ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను చెప్పగలిగే మరియు స్వేచ్ఛగా జీవించగలిగేలా జీవించడం మా అదృష్టం అని మీరా జోడించారు. ప్రేక్షకులు గట్టిగా చప్పట్లు కొట్టారు. భిన్నత్వంలో ఏకత్వం మరియు భారతీయుడిగా గర్విస్తున్నందుకు అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని ఇతర పిల్లలు చేరారు. స్కిట్ తర్వాత పిల్లలకు ఆశ్చర్యం ఎదురుచూసింది. పాఠశాల సైన్యం అధికారి మేజర్ శర్మను మాట్లాడటానికి ఆహ్వానించింది. దేశాన్ని రక్షించే సైనికుల త్యాగాలను, బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాల్సిన ప్రాముఖ్యతను పిల్లల రోజు ముగిసే సమయానికి ఆరవ్ మరియు మీరా గర్వంతో నిండిపోయారు. రిపబ్లిక్ డే అంటే కేవలం వేడుకలు మాత్రమే కాదు అని ఆరవ్ అన్నారు. ఇది మన స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుంచుకోవడం మరియు మంచి పౌరులుగా ఉండటం. మీరా నవ్వింది. మరియు మన స్వంత చిన్న మార్గాలలో భారతదేశాన్ని గర్వించేలా చేయడం. ఆ రాత్రి ఆరవ్ పడుకోగానే చిన్న త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని నవ్వాడు. ఇది నిజంగా గుర్తుంచుకోవలసిన గణతంత్ర దినోత్సవం.